హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు రోడ్ సైడు బండిపై అమ్మే చాట్ ఎలా తయారు చేస్తారో చేసి చూపిస్తానండి. సేమ్ ఫ్లేవర్, స్ట్రక్చర్, టేస్ట్ అన్నీ యాజ్ టీజ్గా మనం రోడ్ సైడు బండిపై తినే టేస్టే మీకు వచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాట్ ఒకసారి మీరు ఇంట్లో తయారు చేసుకుంటే ఇంకెప్పుడు బయట చాట్ కొనుక్కొని తినరు. ఈ చాటు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఈ చాట్కి 1 కప్పు బఠానీలు, వైట్ బఠానీలు తీసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఈ బఠానీలు 1 కప్పు నేను తీసుకున్నాను. ఈ బఠానీలు నైట్ అంతా నానబెట్టాలి. లేకుంటే మీరు ఈవినింగ్ చేసుకుంటాను చాట్ అంటే మార్నింగ్ నానబెట్టినా సరిపోద్ది. మినిమం 6 to 8 అవర్స్ మాత్రం నానాలి బఠానీలు. అలా అయితేనే బాగా నానుతాయి. తర్వాత చింతపండు 2 నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోండి. మీకు ఐడియా రావడం కోసం 2 పార్ట్స్గా సపరేట్ చేశాను. వాటర్ వేసి నానబెట్టుకొని చింతపండు పులుసు సపరేట్ చేసుకోండి. నాకు ఆ చింతపండు పులుసు 2.5 కప్స్ వచ్చిందండి. తర్వాత ఈ 2.5 కప్స్కి 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి. కొద్దిగా చిన్న చిన్న పీసెస్ లాగా గ్రేట్ చేసుకొని 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఇలాగా కాసేపు చింతపండు పులుసు మరిగిన తర్వాత 1.5 కప్పు బెల్లము తురిమింది వేసుకొని ఇంకొక 10 మినిట్స్ మరిగిస్తే చిక్కబడుతుంది. మరిగిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది చూడండి. డార్క్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూను జీలకర్ర పౌడరు, 1 టేబుల్ స్పూను ధనియా పౌడరు, 1/2 టేబుల్ స్పూను బ్లాక్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూను చాట్ మసాలా వేసుకొని ఇంకో 10 నిమిషాలు మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత అది థిక్నెస్ వచ్చేస్తుంది. అంటే మీకు ఎలా అంటే లేత తీగ పాకం అంటాం చూడండి. మనం ఏవైనా స్వీట్స్ అవి చేసుకుంటే అలా లేత తీగ పాకంలాగా వచ్చేయాలండి. మరీ థిక్గా కాకుండా అలా అని వాటరీగా కాకుండా ఉండాలి. మరీ థిక్గా అయిపోతే చల్లారిపోయిన తర్వాత బాగా గట్టిగా అయిపోతుంది. అందుకనిసే ఇలాగా మీడియంగా ఉంటుండగా దించేసుకోవాలండి. తర్వాత మనం నానబెట్టుకున్న బఠానీలు, ఒక 4 చిన్న సైజు బంగాళదుంపలు నేను వేసుకుంటున్నాను. తొక్క తీసేసి ఆ బఠానీల్లోనే కుక్కర్లో వేసేసుకొని వాటికి సరిపడా వాటర్ వేసుకొని కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూను ఆయిలు వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్ వచ్చే వరకును ఉడికించుకోవాలి. ఎందుకంటే కొంచెం మెత్తగా ఉడకాలండి. తర్వాత విజిల్ తీసి చూస్తే ఎలాగా ఉడకాలంటే మనం చేతితోటి పీసెస్ అంటే చూపిస్తాను చూడండి. బంగాళదుంప పీసెస్ పట్టుకున్న, బఠానీ పట్టుకున్న బాగా మెత్తగా స్మాష్ అయిపోవాలి. అంతలా ఉడికించుకోవాలి. అందుకనే మీకు 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోమని చెప్పాను. బఠానీలు కూడా అలాగే ఉండాలండి, మెత్తగానే ఉండాలి. అవి ఉడికిన తర్వాత వాటిని స్మాషర్తో కానీ లేకపోతే పప్పు గుత్తితో కానీ ఇలాగా మెత్తగా మెదుపుకోండి. అలానే బాగా పేస్ట్లా చేసేసుకోకూడదండి. అక్కడక్కడ బంగాళదుంప పీసెస్, బఠానీలు తగులుతూ ఉంటేనే చాట్ చాలా బాగుంటుంది. నేను చూపించే విధంగా కచ్చాపచ్చాగా స్మాష్ చేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టీ స్పూను జీలకర్ర, తర్వాత ఒక 4 చిన్న పచ్చిమిరపకాయ ముక్కలు చిన్న చిన్న పీసెస్లో కట్ చేసి వేసుకొని అవి వేగిన తర్వాత పెద్ద ఆనియన్ ఒకటి కట్ చేసి వేసుకోవాలి. చాలా చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకుంటే తొందరగా వేగిపోతాయి ఆనియన్స్. ఇలా కట్ చేసి వేసుకున్న తర్వాత కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను ఇందులోనే వేసుకొని పచ్చివాసన పోయే వరకు కాసేపు వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్ లైట్ బ్రౌనిష్గా వచ్చేసరికి అప్పుడు పెద్ద టమాటా అయితే 1 లేకపోతే 2 చిన్న టమాటీలు అయితే 2 తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా చూపించే విధంగా కట్ చేసి వేసుకోండి. వేసుకున్నాక ఇది తొందరగా మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. తొందరగానే టమాటీలు, ఆనియన్స్ తొందరగా ఉడికిపోతాయి. సాల్ట్ వేసుకోండి 1 టేబుల్ స్పూను. సాల్ట్ వేసుకొని ఇంకోసారి కలియపెట్టి
మూత పెట్టండి. ఆనియన్స్, టమాటీలు మరీ మనం మామూలు కర్రీ వండుకుంటాం కదా, అలాగా మెత్తగా ఉడికిపోని అవసరం లేదు. కచ్చా పచ్చాగా ఉడికినా సరిపోద్ది. ఎందుకంటే మనం చాట్ తినేటప్పుడు అది పంటికి తగిలితే ఫ్లేవర్ బాగుంటుంది. నేను చూపించే విధంగా ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు 1 టీ స్పూను కారం, 1 టీ స్పూను ధనియా పౌడరు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడరు, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇంకోసారి వేయించుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా వాటర్లో కానీ వాటిల్లోని కారం మసాలాలు వేసేస్తే అంతగా టేస్ట్ రాదు. కాసేపు వేగితేనే టేస్ట్ బాగుంటుంది. మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న బఠానీలు, బంగాళదుంపలు ఉన్నాయి కదా, అవి తీసి ఇందులో వేసుకోవాలి. కర్రీలోని వేసుకొని ఇంకోసారి కలియపెట్టుకొని దీనికి సరిపడా వాటర్, 1 కప్పు వాటర్ నేను వేసుకుంటున్నాను, సరిపోతుంది. ఒకసారి ఆ వాటర్ అంతా ఈ కర్రీలో కలిసేలా కలియపెట్టుకొని ఒక మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. తర్వాత 1 టేబుల్ స్పూను మిరియాల పొడి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. మిరియాల పొడి వేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టుగా. చూడండి, మీకు చూపిస్తాను. ఈ వాటరీగా కాదు, అలానే చిక్కగా ఉండకూడదు. ఎందుకంటే చల్లారిపోయిన తర్వాత కర్రీ మరీ దగ్గరగా అయిపోతుంది, చిక్కగా అయిపోతుంది. కాబట్టి మీడియంగానే దించేసుకోవాలి. సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసారంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనం ఇందులోని ఫ్లేవర్ కోసం ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాం. తర్వాత డెకరేషన్ కోసం కూడా కొంత కట్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకొక 5 మినిట్స్ ఉడికిందంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అందులోకి వెళ్ళే అంతవరకును చూడండి, నేను చూపించే విధంగా ఇలా కాస్త చిక్కబడిన తర్వాత ఇలా ఉండాలండి చాట్ అంటే. ఇప్పుడు దించేసుకోవడమే, కర్రీ రెడీ అయిపోయింది. ఇది తీసి పక్కన పెట్టేసుకొని ఇంకా మనం చాట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు బండిపై తినే చాట్ ఫీల్ రావాలని పేపర్ ప్లేట్స్ పెడుతున్నాను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ కొద్దిగా, అంటే బాగా చల్లారిపోకూడదండి, మీడియం వేడిగా ఉంటుండగా వేసుకోవాలి. చూసారా, కలర్ సేమ్ బయట మనం చాట్ ఎలాంటి కలర్ వస్తుందో అదే కలర్ వచ్చేసింది. చల్లారితే ఈ కలర్ వచ్చేస్తుంది మీకు. ఇలాగా ప్లేటింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కర్రీ ప్లేటింగ్ అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఇలా వేసుకోవాలి చాట్ పైన. వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన టమాటీల్లోని మధ్యలో గింజలు వాటర్ ఉంటుంది కదండి, అది తీసేసి ఓన్లీ పైన ఉండే పిల్ మాత్రం వేసుకుంటే చాలా బాగుంటుంది. గింజలు వాటర్ తీసేయాలి. తీసిన తర్వాత లైట్గా టమాటీలు చిన్న పీసెస్లో కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కార్న్ఫ్లేక్స్ నేను వేపి ఉంచుకున్నాను. ఈ కార్న్ఫ్లేక్స్ ఇలా క్రష్ చేసి పైన వేసుకోవాలి. వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు చాట్ తినే ముందే ప్రిపేర్ చేసుకోండి. ముందుగా ప్లేటింగ్ చేసుకుంటే ఇవన్నీ మెత్తగా అయిపోతాయి. మీరు తింటున్నారు అనే ముందు ఇవన్నీ చేసుకోవాలి. తర్వాత స్వీట్ చట్నీ తయారు చేసుకున్నాం కదండి, అది 1 టేబుల్ స్పూను ఇలా వేసుకోవాలి. ఈ చాట్కి హైలైట్ ఈ స్వీట్ చట్నీ అండి. లాస్ట్లో మీకు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ చెప్తానండి, దానివల్ల మరీ టేస్ట్ పెరుగుతుంది. ఇలా స్వీట్ చట్నీ వేసుకున్న తర్వాత మీరు సేవ్ ఉంటుంది కదండి, సేవ్ ఇలా వేసుకోండి. కార్న్ఫ్లేక్స్ సేవ్ వేసుకుంటే ఇంకా టేస్ట్ పెరుగుతుంది మీకు. సేవ్ వేసుకున్న తర్వాత మీరు కొత్తిమీర చిన్న పీసెస్లా కట్ చేసి అక్కడక్కడ వేసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. చాట్ బండి వాళ్ళు టేస్ట్కి, కలర్కి ఇంపార్టెన్స్ ఇస్తారండి. అందుకనే అక్కడ అందరూ తినడానికి ఇష్టపడతారు. ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి కొత్తిమీర వేసుకోండి. వేసుకున్న తర్వాత పల్లీలు డీప్ ఫ్రై చేసుకొని ఆయిల్లోని పల్లీలు దీనిపైన డెకరేట్ చేసుకోండి. చూడండి, నేను చూపించే విధంగా ఈ విధంగా పల్లీలు వేసుకున్నారంటే అవి పంటికి కరకరలాడుతూ తగులుతాయి, చాలా టేస్ట్ బాగుంటుంది. పల్లీలు ఇలా డెకరేట్ చేసుకోండి. పల్లీలు వేసుకున్న తర్వాత ఇప్పుడు నిమ్మకాయ 1/2 పీస్ కట్ చేసి ఇలాగా మీదని పిండుకోండి. పిండుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. తర్వాత మీకు సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ చెప్తా అన్నాను కదండి, అది ఇదే. సాల్టు, చాట్ మసాలా, కారం ఇలా తీసుకొని
ఈ చాట్ పైన ఇలా స్ప్రింకిల్ చేసుకోండి. చూడండి నేను ఎంతెంత తీస్తున్నానో చిటికెడైతే సరిపోతుంది. సాల్టు, కారం, చాట్ మసాలా ఇలాగా పైన చాట్ పైన స్ప్రింకిల్ చేసుకున్నారంటే టేస్ట్ అదిరిపోతుంది. మీకు అర్థం అవడం కోసం మూడింటిని సపరేట్గా చేసి మీకు చూపిస్తున్నాను. నేను ఇంట్లో ఎప్పుడు చాట్ ప్రిపేర్ చేసినాను మూడింటిని కలిపేసి చాట్ పైన ఇలాగా తినే ముందు స్ప్రింకిల్ చేస్తానండి. ఈ చాట్కి హైలైట్ ఇదేనండి సీక్రెటు. బండివాడు కూడా మనకి చాట్ ఇచ్చే ముందు ఇలాగే ఈ పౌడర్ని స్ప్రింకిల్ చేసి ఇస్తాడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఇంట్లో తప్పక ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.